ఎండ వల్ల మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, ఇదంతా చాలా స్లోప్గా ఉంది. ఇదంతా మౌంటైన్, ఒకప్పుడు ఇదంతా సముద్రమే అన్నమాట. హలో గైస్, సో ఈరోజు నేను ఈ ఎర్లీ మార్నింగ్ బోజ్రాకి వెళ్తున్నాను. బోజ్రా అంటే ఏంటిదో నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో నా టైం వచ్చేసి ఇక్కడ 7 అవుతుంది, ఆల్మోస్ట్ 7:30 అవ్వడానికి వస్తుంది. క్లైమేట్ అయితే ఇగో ఇట్లనే ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో వీళ్ళందరూ నా కొలీగ్ ఫ్రెండ్స్ అన్నమాట. మేమందరం ఆల్మోస్ట్ ఒక 4 వెహికల్స్లో బోజ్రాకి వెళ్ళబోతున్నాం. సో ఇదంతా మన సెటప్ ఎలా ఉంటుందో చూడాలి, ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరూ మేము కలిసి, ఇతను వచ్చేసి నా కొలీగ్, ఆ కొలీగ్తో పాటు వీళ్ళందరూ ఒక మన గ్రూప్ అనమాట. లిటిల్ బ్లాగర్. సో ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది. మొత్తం క్యాంప్, ఫైర్, ట్రిప్ అంతా ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 4 కార్స్లో బయలుదేరబోతున్నాము. నేనైతే మస్త్ ఎక్సైటెడ్ ఉన్నా, చూద్దాం ఏమవుతుందో. Today is my birthday, bro. Oh, birthday? Today is my birthday. Happy birthday. Hey. Let's go. Oh, today is my birthday. Because of this, we go to trip. Yeah. So, ఈ ట్రిప్ అంతా ఫైనాన్షియల్లీ ఎంత అవుతుందో నాకు తెలియదు, ఎందుకంటే నేను వీళ్ళకి ఇక్కడ గెస్ట్ లాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ వీళ్ళతో వచ్చి ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. సో ఆల్మోస్ట్ 14 మెంబర్స్ ఉన్నాం మేము. 3-4 వీ హ్యావ్ 4 కార్స్, రైట్? డోర్ కార్ 4 కార్స్లో మేమందరం ఎక్సైటెడ్గా అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి. సీ యూ, చూద్దాం నెక్స్ట్ వీడియో. We go to Uzen and change car to off-road and going to Kuzgup. ఓకే. After Bajra. ఓకే. సో పెట్రోల్ స్టేషన్కి వచ్చా, పెట్రోల్ బంక్కి. సినాయిల్ ఇది నాకు తెలిసి కజాక్ ఓన్ కంపెనీ అనుకుంటాను. అండ్ ఇక్కడ అందరిలాగా మన ఇండియాలో లాగా ఒకళ్ళు వర్కర్ వచ్చి పెట్టేది ఏమి ఉండదు. మన ఓన్గా మనం అందులో పెట్టుకుంటాము, మన ఓన్గా టైప్ చేసి ఫిల్ చేసుకోవడమే. అండ్ సేమ్ మన పెట్రోల్ స్టేషన్ లాగానే ఉంది, కానీ ఇక్కడ సిస్టమ్ ఓన్లీ వాళ్ళ ఓన్గా వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. You can say in Kazakhstan, very expensive oil. సో ఇది కజాక్స్తాన్లోనే చాలా ఎక్స్పెన్సివ్ ఆయిల్ అంట. నార్మల్గా వరల్డ్ నుంచి కంపేర్ చేసుకుంటే కజాక్స్తాన్ ఆయిల్ అనేది 2nd గ్రేడ్ 3rd గ్రేడ్, కానీ అందులో ఆ 3rd గ్రేడ్ తీసుకుందాం సరే. 3rd గ్రేడ్లోనే ద టాప్ ఆయిల్ అన్నమాట. సేమ్ మన దాంట్లో ఎలా అయితే మాల్ ఉంటుందో లైక్ సూపర్ మార్కెట్, ఇక్కడ కూడా ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంది. తొందరగా అయితే వెళ్ళిపోదాం. మన కార్లో ఉండే సామాన్ అంతా ఈ కార్లోకి, ల్యాండ్ క్రూజర్ అన్నమాట, ఈ కార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. It's our block. We're gonna now transport this stuff to this car. This car, yeah. This is wood, some coke, And food. బ్రెడ్, కూల్ డ్రింక్స్, క్యాంప్ వేసుకోవడానికి స్టిక్స్ అన్నీ ఇంకా ట్రాన్స్ఫర్ చేయాలి. You need help? wait. You can grab this one. Yeah. Our. Come Abu. Kırk Yok abi 41. Şimdi daha da apattırın bırakın. Şimdi daha. Ha nesinde? Bu silatta bavul. Bütün bırakın. 40.
పేరుకే మూత మూసిన అంతే, మిగతాదంతా పాపం వాళ్ళే షిఫ్ట్ చేసుకుంటారు. సో బ్రెడ్ తీసుకెళ్దాం. You sit here? What? You sleep here? Smart. Yeah. సో మోస్ట్లీ బోజ్రా అంటే చాలామందికి తెలియదు ఏంటిదో అనేది. బోజ్రా అంటే అది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కింద ఓషన్లో ఉండే, మొత్తం సముద్రం ఉండే అది. ఇప్పుడు అదంతా డ్రై అయిపోయిన తర్వాత అందులో లోపడున్న భూమి అంటే ఎంత బాగుంటుందో చూద్దాం. Okay, can you clean this? Oh, it's not dirty. Okay. It's clean. Yeah. Al başla. క్యామెల్స్ రోడ్ పక్కనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల చూడొచ్చు, ఒక్క చెట్టు కూడా లేదు ఇక్కడ. అయితే ఇది మొత్తం వచ్చేసి ఎడారి ప్రాంతం అన్నమాట. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కానీ ఒక్క చెట్టు నీడ ఎక్కడ నీడ దొరుకుతుంది అంటే ఒక్క దగ్గర కూడా నీడనే లేదు. సో ఈ ప్రాంతం అంతా వచ్చేసి ఒకప్పుడు సముద్రం ఉండేదన్నమాట. సముద్రం అంతా ఎండిపోయిన తర్వాత ఎడారి మాత్రమే మిగిలింది. అది ఇప్పట్లో కాదు, చాలా కొన్ని వందల మనకి ఇదంతా కనిపించే మెషిన్స్ అన్ని పెట్రోల్ తీసే మెషిన్స్ అన్నమాట. వాళ్ళు చెప్పంగానే నేను షాక్ అయ్యాను. తర్వాత గూగుల్ చేస్తే ఆ మెషిన్స్ ఈ మెషిన్స్ సేమ్ ఉన్నాయి. అదేంటి రోడ్డు పక్కనే పెట్టుకున్నారని నేను కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యాను. దాని తర్వాత అర్థమైంది పెట్రోల్ ఎక్కడ తీస్తే ఎక్కడ వస్తే అక్కడే పెడతారని. సో కార్లు ఆపి ఇప్పుడే జస్ట్ ఇలా 5 minutes ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మీరు చూడొచ్చు ఈ చుట్టుపక్కల అసలు ఒక్కటంటే ఒక్క చెట్టు కూడా లేదు. అక్కడ వచ్చేసి క్యామెల్స్ ఉన్నాయి, అది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇదంతా చూడండి అసలు ఒక్క చెట్టు ఉండదు. ఇదంతా మంగస్తావ్ రీజియన్ అంటే ఈ అక్తావ్ సిటీ మొత్తం లైక్ ఈ మంగస్తావ్ రీజియన్లో పెద్ద సిటీ ఏదంటే అక్తావ్. దీని పక్కన మొత్తం ఇట్లానే అంటే ఇదంతా ఒకప్పుడు సముద్రం ఉండేదన్నమాట. ఇదంతా ఎండిపోయింది. సో మేము ఇటు సైడ్ నుంచి వచ్చాము. సో ఆల్మోస్ట్ ఇంకా డౌన్కి కిందికి ట్రావెల్ చేసుకుంటూ ఆ మౌంటైన్స్ దగ్గరికి వెళ్తాము. సో ఇదంతా జర్నీ అంతా కిందికే ఉంటుంది, రోడ్డు ఇంకా చెట్లు ఉండవు. ఇది ఊరు, ఇంకా మొత్తం ప్లేసెస్ అంతా ఇంతే ఉంటుంది అన్నమాట. ఒక్క చెట్టు ఉండదు ఇంకా. సో ఈ జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ మౌంటైన్. ఇలాంటి మౌంటైన్స్ చాలా వచ్చాయి రోడ్డు పక్కన. సో ఈ మౌంటైన్స్ అన్ని వైట్ కలర్లో ఉన్నాయి. ఈ వైట్ కలర్ ఏంటి అని నేను గూగుల్ చేసి చూస్తే లేదా ChatGPTని అడిగితే ఇదంతా లైమ్ స్టోన్ మౌంటైన్స్. ఒకప్పుడు సముద్రం కింద ఉన్నప్పుడు ఇలా వైట్గా ఉంది. సో మీరు చూడొచ్చు వీడియోలో. ఈ మౌంటైన్ అయితే చాలా దూరం అయితే ఏం లేదు, రోడ్డుకి చాలా దగ్గర పక్కనే ఉంది. సో ఇక్కడ ఒక బెకతాత అనే ప్లేస్లో ఆగాము. సో యాక్చువల్లీ నేను మీకు గుర్రాలు చూపిద్దామని నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దగ్గరలో గుర్రాలు ఉన్నాయి. ఆ కార్ వచ్చే లోపు నేను మీకు చూపిస్తాను. Bro, you speak in Indian? అయ్యా
For Indian It's a language Telugu. followers. Yeah, for Indian. సో ఇవి అడవి గుర్రాలు అన్నమాట. You are recording? Yeah. Okay, no problem. Hey. Do it. ఆహా. సో అవి అడవి గుర్రాలు మమ్మల్ని చూసి ఇంకా అవి భయపడి వెళ్ళిపోతున్నాయి. దగ్గరికి వెళ్ళొద్దు అని అన్నారు. షుడ్ వి గో ఆర్ గో? Hasta ahora suba. Hey, shit. Do you want to near? It will go run away. Okay. Go. Crazy horses, bro. Yeah. There's one there, crazy one, psycho. Asal деген сонда psycho. Adamlar da өзің сияқты, жылқылар да өзің сияқты деп тұрсың ғой сонда. సో నేను ఉరికినప్పుడు అవి కూడా ఉరుక్కుంటూ వెళ్ళినాయి. సో భోజ్రాకి వెళ్ళే ముందు వేరే ఒక మౌంటైన్ ఉంది, అది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత భోజ్రాకి వెళ్దామనే ప్లాన్ ఉండే. సో మేము ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం. ఈ సైడ్లో చూస్తున్నట్టు ఆ మౌంటైన్ 3 కలర్స్ 4 కలర్స్లో కనిపిస్తుంది మనకి. సో వైట్, క్రీమ్ కలర్, రెడ్, ఇలా పైకి వచ్చేసి బ్రౌన్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్లో అయితే ఆ మౌంటైన్ ఉంది. సో ఈ మౌంటైన్ ఎందుకు ఇంత కలర్ఫుల్గా ఉంది అని మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అసలు ఎందుకు ఏంటి మీకేమైనా రీజన్ తెలిస్తే. సో మీలో ఎంతమందికి ఇలా బోజ్రా అనే ప్లేస్ ఉంది కజాకిస్తాన్లో అని, ఇంకా ఇలా డ్రై ఏరియా డెజర్ట్ ఉంది అని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక లొకేషన్కి వచ్చాము. ఆ లొకేషన్ పేరేమో కిజిల్కోప్ అనమాట. ఇట్స్ లైక్ ఏ బోజ్రా. హలో, హౌ ఆర్ యూ? Блогер? Yeah. Как дела? Сколько подписчиков? Сколько? How much follow? Man, it's very little. Little это. Все, bye. Bye. సో నేను చూపించే లొకేషన్ పేరు కిజిల్కోప్ అండి. ఇది బోజ్రాకి దగ్గరలో ఉంది. అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది చెప్పా కదా ఆల్రెడీ, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇది సముద్రం అన్నమాట, మొత్తం ఎండిపోయింది. సో ఇదంతా ఇటు సైడ్ చూపిస్తున్నాను, నేను బ్యాక్గ్రౌండ్ చూపించట్లేదు ఇప్పుడే. సో ఇదంతా లైమ్ స్టోన్ అన్నమాట, లైమ్ స్టోన్ ప్లస్ మట్టి కలిసి. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా కలర్లుగా, లైక్ దీన్ని ఏమంటారంటే కేక్ మౌంటైన్ అని కూడా అంటారు. చాలా కలర్ఫుల్ అన్నమాట, మొత్తం రెడ్ కలర్, వైట్, రెడ్ ఇదంతా కలిసి ఉంటుంది ఇందులో. పర్లేదు, చాలానే టూరిస్టులు ఉన్నారు అక్కడ ఇక్కడ మొత్తం. ఎండ వల్ల మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, ఇదంతా చాలా స్లోప్గా ఉంది. ఇదంతా మౌంటైన్, ఒకప్పుడు ఇదంతా సముద్రమే అన్నమాట, మొత్తం ఎండిపోయింది. ఇదంతా లైమ్ స్టోన్, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎడ్జ్, ఇదంతా స్టోన్ మొత్తం డ్రై అయిపోయింది. ఈ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అలా అయింది అనమాట. ఇది నిన్న ఎండిపోయింది కాదు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో ఇది వన్ ఆఫ్ ద కజాకిస్తాన్ ఫేమస్ లొకేషన్ అనమాట. ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారు, రష్యా నుంచి, అజర్బైజాన్ నుంచి, తుర్కీ నుంచి, వేరే కంట్రీస్ నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఇది చూడ్డానికి. Go. Who wants to go there?
ఈ లొకేషన్ వచ్చి చాలా బాగుంది. పైకి ఎక్కాను కానీ అంత టైం లేకుండే నేను వ్లాగ్ చేయడానికి. సో దానికి సంబంధించిన ఒక రీల్ అయితే చేశాను ఈ డ్రోన్తో పాటు. అండ్ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే మనం సముద్రానికి 200 మీటర్ కింద ఉన్నాం. లైక్ అదే సముద్రపు హైట్ చూసుకుంటే 200 మీటర్స్ కింద ఉన్నాం అన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు వేరే లొకేషన్కి వెళ్ళాలి. వేరే లొకేషన్కి వెళ్ళి చూద్దాం. నాతో పాటు వచ్చిన వాళ్ళైతే నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను డ్రోన్లో వీడియోస్ తీసుకున్నంతసేపు వెయిట్ చేశారు. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి.